అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 16వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. రాహు కేతు ఎప్పుడైతే పైన రాహు ఉండి కింద కేతు ఉంటాడో దానిని రాహుగ్రస్త కాలసర్ప దోషం అంటారు. 30వ తారీఖు ఈ నెల మార్చి నాడు శని మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు వచ్చినట్టుగా మనకు లెక్క. అందులో రాహు చాలా తొందరలోనే కుంభరాశిలోకి రాబోతున్నాడు మీనరాశి నుంచి. అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మే మంత్లో కేతు కూడా సింహరాశిలోకి వస్తున్నాడు. రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు పుష్కలంగా నిండిపోయి ఉన్నాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషం అనేది మంచిది కాదు. ఇది చాలా బ్యాడ్ సిమ్టమ్ని చూపిస్తుంది. ఎన్నో జాతకాలు మేము చూసినప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలు ఉన్నప్పుడు దానిని ప్రమాదకరమైనదిగా, యుద్ధాలు జరిగేటువంటిదిగా, అరిష్టం అనేదిగా, సంక్షోభం లాంటిది అన్ని రంగాలలో, ఒక రాజకీయమే కాదు, పిల్లల చదువులో, ఉద్యోగాల్లో ఈ యొక్క ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మాలినటువంటి అనేక పనులు, నేను నిన్ను కొడతాను ఒక దెబ్బ అంటే ఎదుటివాడు నేను నిన్ను రెండు కొడతాను అంటున్నాడు. భారతదేశం మీద నేను ఇంత తారీఫ్ వేస్తానంటే భారతదేశం అమెరికా మీద వేయాల్సిన తారీఫ్ అది వేస్తుంది. చైనా అలాగే ఉంది. అన్ని దేశాలు కూడా అమెరికాని ఒంటరిగా చేసే పరిస్థితి, ఆర్థికంగా సంక్షోభం లేవనెత్తే పరిస్థితి, అన్ని ధరలు కూడా ప్రియమయ్యేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో సంక్షోభాలు, ప్రజల్లో ఆందోళన తెచ్చేటువంటి ట్రంప్ గవర్నమెంట్ తీసుకునే అనేక నిర్ణయాల వల్ల మొత్తం ప్రపంచానికే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా రాజకీయంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, విద్యా అవకాశాల్లో దెబ్బలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు రాకుండా భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. ఇది రాహుకేతు మధ్యలో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను. 30వ తారీఖు ఎప్పుడైతే శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడో అప్పుడు రాహు మెల్లమెల్లగా పూర్తిగా కిందికి వచ్చేస్తున్నాడు కుంభరాశిలోకి. దానివల్ల పూర్తి ప్రతిష్టంభన ఏర్పడకుండా మరి మిగతా ఎన్ని గ్రహాలన్నా ఈ రాహుకేతుని దాటుకుని వచ్చేస్తున్నాయా అని చూస్తే కుజుడు మిథున రాశిలోనే అలాగే ఉండిపోయాడు. గురువు 15వ తారీఖు నాడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు, అది కూడా లోపలే ఉంటున్నాడు రాహుకేతు మధ్యలో. సూర్యుడు ఇప్పుడే కుంభరాశిలోకి ఈ వారం వచ్చాడు ఈరోజు. మరి కుంభరాశిలో సూర్యుడు ఒక నెల, మేషంలో ఒక నెల, వృషభంలో ఒక నెల, మిథునము కర్కాటకం అనేసరికి 6 నెలలు ఇక్కడే అయిపోయింది. అక్కడ చూస్తే బుధుడు మీనంలో ఉన్నాడు, ఆయనకి అలాగే 5-6 నెలలు టైం పడుతుంది. శుక్రుడికి అదే టైం పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అని ఒకటి ముఖ్యంగా తెలియజేస్తూ అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుతూ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం హెచ్చరిస్తున్నారు. రెండోది, సూర్యుడు కుంభరాశిలోకి వచ్చేసాడు కాబట్టి 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు మార్చి నెల నుంచి 22వ తారీఖు మార్చి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వచ్చేసి ఈ వారమంతా కూడా అష్టమంలోనే ఉంటున్నాడు. ఇలాంటి అష్టమ స్థితి చాలా రోజులుగా ఉండడం వల్ల అనేక రకాలుగా వృశ్చిక రాశి వాళ్ళకు ఇబ్బందులు కలుగుతూ ఉంది. ఆరోగ్యపరంగా కానీ, అనుకున్న పనులు జరగకపోవడం కానీ, అన్నిట్లో అడ్డంకులు, ఆటంకాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు అధికంగా ఉన్నాయి. సూర్యుడు భాగ్యస్థానానికి అధిపతి పంచమంలోకి రావటం చాలా మేలు జరిగింది. తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, వాళ్ళ కొరకు ఆలోచిస్తారు. అనుకున్న కాలేజీలో సీటు రావటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళందరూ పిల్లల విషయంలో ఆనందాన్ని కలిగి ఉంటారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో శ్రద్ధ వహిస్తారు. వాళ్ళ రిజల్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళందరికీ కూడా జనరల్గా తక్కువగానే ఉంది. మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారని కూడా చెప్పాలి.
విలువైన భూములు, వస్తువులు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. తల్లి ఆశీస్సులు కూడా మీకు చాలా బాగుంటుంది అని కూడా చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు శ్రద్ధ వహించాలి. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల అనేక రకాల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తలు చక్కగా ఉంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు, చట్టాపట్టాలు వేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒకరి సపోర్ట్ ఇంకోళ్ళకి బాగుంటుంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా భార్య సపోర్ట్ తీసుకుంటే భార్య వల్లనే ఈ వారం అంతా కూడా మీకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా తొలగిపోతుంది. అంతేగాని భార్యతోనే మీరు గొడవ పెట్టడం అనేది ఒక మూర్ఖత్వం. భస్మాసురుడు శివుని పైనే తల పెడతాను చేయి పెడతాను అన్నట్టుగా టైం బాగాలేనప్పుడు కనీసం భాగస్వామితో మంచిగా ఉండాలి అనే కామన్ సెన్స్ కలిగి ఉండాలి. లేదా భార్యతోనే నా టైం బాగాలేదు కాబట్టి భార్యతోనే గొడవ పెట్టుకుంటానంటే మూర్ఖత్వం అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రేమికులకు అనుకూలంగా లేదు, భార్యాభర్తలకు అనుకూలంగా లేదు. మరి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు చక్కగా చెప్పిన మాట భర్త మాట, భర్త భార్య మాట వృశ్చిక రాశి వాళ్ళు వింటే మంచిది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మొదట్లో సోమ మంగళవారాలు బాగున్నాయి, కానీ తర్వాత బుధ గురువారాలు బాగాలేదు. శుక్ర శనివారాలు బాగున్నాయి. తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉంటుంది, పెద్దల సపోర్ట్ ఉంటుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, సమయానికి వీసా రావటం ఎంతో మేలు కలిగిస్తుంది. కొత్త ఉద్యోగంలో అవకాశాలు మారడానికి అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. అదృష్టం చూసుకుంటే అదృష్టంలో వ్యాపారంలో మంచి లాభాలు, వ్యాపారంలో మంచి శకునాలు, కొత్త వ్యాపారంలో అడుగు పెడతారు. మంచి లాభదాయకంగా ఉంది. కొత్త వ్యాపారంలో కూడా ప్రవేశించే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి అధికంగా ఉన్నాయి. ఖర్చులు మాత్రం చేయి దాటిపోతుంది, భయంకరంగా ఉంటుంది ఖర్చులు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఖర్చుల పట్ల జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. మీ భార్యాభర్తల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మంచిదని చెప్పి తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎలా ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు 15 నిమిషాలు రికార్డ్ చేసి చెప్తాను. 50 పేజీలు పంపిస్తాను ఈమెయిల్లో. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య గారు.